ఓకే. సో ఇప్పుడు కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది ఇందాక చెప్పినట్టు మోసాలు జరుగుతున్నాయని చెక్ లిస్ట్ ఏం చూసుకోవాలి ఒక ప్లాట్ కొనాలంటే? ఎస్, ప్రాపర్గా మనం చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి అసలు ఎవరైతే ప్రాపర్టీ అమ్ముతున్నారో వాళ్ళు ఓనరా కాదా చెక్ చేసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ క్వశ్చన్. బేసిక్గా ఏం చేస్తారంటే రైతుల దగ్గర నుంచి రియల్టర్ ఎంఓయూ తీసుకొని మెమరాండం ఆఫ్ అగ్రిమెంట్ తీసుకొని మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ తీసుకొని కస్టమర్స్కి ప్లాట్స్ అమ్ముతారు. ఫార్మర్ వచ్చి సిగ్నేచర్ చేస్తాడు. రేపు పొద్దున ఫార్మర్ బాబో పాపో మేజర్ అయితే ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ కింద పడిపోతుంది. కేసు వేయండిరా, అప్పుడు కోకాపేటలో 100 కోట్ల ఎకరం ఉంది, మరి ఇక్కడ 10 కోట్లు కూడా అయ్యే అవకాశం ఉంది, 10 కోట్లు అయినా తెల్లారి కేసు వేస్తాడు. ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ అవుతుంది మొత్తం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మేవాళ్ళు ఓనరా కదా చెక్ చేసుకోవాలి. సెకండ్ థింగ్ వచ్చేసి అది హెచ్ఎండిఏనా, డిటీసీపీనా, వైటీడీఏనా అని రేరా సర్టిఫికేషన్ ఉందా చెక్ చేసుకోవాలి. థర్డ్ థింగ్ వచ్చేసి కంపెనీ ఏదైతే ప్లాట్ మనకి ఇస్తున్నదో బిఫోర్ దిస్ ప్రాజెక్ట్ ప్రాపర్గా డెవలప్మెంట్ చేసిందా లేదా చెక్ చేసుకోవాలి. ఫోర్త్ థింగ్ వచ్చేసి బిఫోర్ గోయింగ్ ఫర్ 25% అగ్రిమెంట్కి మీకు అమ్మిన ప్లాట్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిందా లేదా అని కూడా చెక్ చేసుకోవాలి. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ హెచ్ఎండిఏ ఈసీ చెక్ చేసుకోవాలి. ప్లస్ ఒక 40 years లిక్విడ్ డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక లీగల్ ఒపీనియన్ తీసుకోవడం అడ్వకేట్ దగ్గర నుంచి. ఎందుకంటే అన్నీ మనం తెలుసుకోలేము కదా యాజ్ ఏ కస్టమర్. మా ఉద్యోగంలో బిజీగా ఉంటారు కనుక మీరు ఒక లీగల్ ఒపీనియన్ తీసుకోండి. ఆ తర్వాత గో ఫర్ రిజిస్ట్రేషన్. ఓకే.